హాయ్ గైస్, వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. మనం ఈ క్లాస్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు మెయిన్గా కేంద్ర ప్రభుత్వ పథకాలు 2014 సంవత్సరం నుంచి ఏమేం పథకాలు వచ్చినాయి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పటి నుంచి 2014 సంవత్సరం నుంచి 2014 మే 26వ తేదీన మెయిన్గా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిండు. నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారతదేశంలో ఎటువంటి స్కీమ్స్ను తీసుకురావడం జరిగిందనే అంశాన్ని మొత్తం కూడా వరుసగా లిస్ట్ అవుట్ చేసి వెళ్దాం. అంటే ఇయర్ వైజ్గా 2014 ఏమొచ్చినాయి, 15 ఏమొచ్చినాయి, 16 ఏమొచ్చినాయి, 17 ఏమొచ్చినాయి, 18 ఏమొచ్చినాయి, 19 ఏమొచ్చినాయి, 20 ఏమొచ్చినాయి, అట్లా ఈ విధంగా 24 వరకు లేటెస్ట్ వరకు ఏమేమి స్కీమ్స్ వచ్చినాయి అనేది మొత్తం కూడా డిస్కస్ చేస్తూ వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి స్కీమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. దాదాపుగా 100 స్కీమ్స్కు 100+ స్కీమ్స్ ఉంటాయి. 100+ స్కీమ్స్ను మీరు నా క్లాస్ విన్నట్టయితే ఈజీగా, అంటే క్లాస్ని రెగ్యులర్గా ఫాలో అయితే ఈజీగా మీకు స్కీమ్స్ అర్థం కావడం అనేది జరుగుతుంది. 100 స్కీమ్స్ అని భయపడకండి. ఖచ్చితంగా ఏ ఎగ్జామ్లో అయినా 5 నుంచి 10 మార్కులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దీన్ని చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చూడండి, అంటే మెయిన్గా ఇంపార్టెంట్ స్కీమ్స్ అన్ని కూడా డీప్గా అనాలిసిస్ చేస్తూ వెళ్ళడం అనేది జరుగుతుంది. మనం ఆల్రెడీ భారతదేశంలో ప్లానింగ్ వ్యవస్థలో భాగంగా మనకు మెయిన్గా స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు, మెయిన్గా 2014 నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు ఏవైతే స్కీమ్స్ వచ్చినాయో వాటన్నింటి గురించి కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు లేటెస్ట్ స్కీమ్స్ గురించి డిస్కస్ చేస్తూ వెళ్దాం. మెయిన్గా అంటే మీరు దీన్ని ఫాలో అయితే సరిపోద్ది. నా క్లాస్ ఫాలో అయ్యి అవసరమైతే నోట్స్ రాసుకుంటే మీకు 100% కూడా సరిపోతుంది. మీకు ఖచ్చితంగా దీంట్లో ఎక్కువ మార్కులు సాధించడానికి స్కోప్ అనేది ఉంటుంది. అయితే మనకు 2014 సంవత్సరంలో మెయిన్గా మనం ఏది డిస్కస్ చేస్తున్నాం, 2014 సంవత్సరంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి అనే అంశాల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మనం మెయిన్గా ఎట్లా డిస్కస్ చేస్తున్నాం, ఎవ్రీ ఇయర్ వైజ్గా 2014 ఏమొచ్చినాయి, 2015 ఏమొచ్చినాయి, ఇయర్ వైజ్గా డిస్కస్ చేస్తూ వెళ్దాం. ఒక ఆర్డర్లో డిస్కస్ చేద్దాం. అంటే మెయిన్గా ఆర్డర్లో అంటే చాలామంది ఏం చేస్తారంటే, చాలామంది ఎట్లా చదువుతారంటే బుక్స్లో ఎట్లుంటుందంటే వ్యవసాయ రంగానికి సంబంధించిన పథకాలు, అదేవిధంగా బీమాకు సంబంధించిన పథకాలు కావచ్చు, మెయిన్గా వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించిన పథకాలు కావచ్చు, అంటే సామాజిక భద్రత పథకాలు కావచ్చు, ఇటువంటి పథకాలన్నీ వేరువేరుగా చదవడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకు క్లమ్జీగా ఉండి అర్థం కాకపోవచ్చు. కాబట్టి ఒక ఆర్డర్లో అంటే వచ్చిన డేట్లను బట్టి మనం స్కీమ్స్ని చదువుకున్నట్లయితే మనకు ఈజీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం డేట్ వైజ్గా చదువుకుంటూ ముందుకు వెళ్దాం. మరి ఇక్కడ మనం మెయిన్గా ఏంటిదంటే ఇప్పుడు 2014 సంవత్సరంలో వచ్చిన స్కీమ్స్ గురించి చూద్దాం. మెయిన్గా 2014 సంవత్సరంలో వచ్చిన పథకాలు, 2014 సంవత్సరంలో పథకాలు మనకు మెయిన్గా 2014 సంవత్సరం పథకాలు చూసినట్లయితే 2014లో ప్రారంభమైన పథకాల్లో మనకు మెయిన్గా మొదట ప్రారంభమైన పథకం ఏంటిదంటే మరి రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనే పథకాన్ని మెయిన్గా ఎప్పుడు ప్రారంభించిందంటే మనకు 2014 జూలై 28వ తేదీన ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు ప్రారంభించిండు? 2014 జూలై 28వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఏ పథకం? రాష్ట్రీయ గోకుల్ మిషన్. ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్ యొక్క ఉద్దేశం ఏంటిది? మెయిన్గా రాష్ట్రీయ గోకుల్ మిషన్ యొక్క ఉద్దేశం ఏంటిదంటే దేశవ్యాప్తంగా, అంటే దేశంలో ఉన్న సంతతి ఏదైతే ఉందో అంటే దేశీయ పశు సంతతిని అభివృద్ధి చేసే ఉద్దేశంతో మనకు ఈ పథకాన్ని, రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనే పథకాన్ని 2014 జూలై 28వ తేదీన తీసుకురావడం అనేది జరిగింది. అంటే ఎప్పుడు 2014 జూలై 28న ఏ పథకం? రాష్ట్రీయ గోకుల్ మిషన్. ఉద్దేశం ఏంటిది? దేశీయ పశు సంతతి, అంటే దేశవ్యాప్తంగా భారతదేశంలో ఉన్న పశువులు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేసే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చిళ్ళు. అయితే దీనిలో భాగంగా ఏం చేస్తారంటే దేశీయ పశు సంపద ఏదైతే ఉందో దాన్ని కాపాడడానికి దేశీయ పశు సంపద, అంటే పశువుల యొక్క వీర్యాన్ని కూడా దీంట్లో భాగంగా
సేకరించడం అనేది జరుగుతుంది. ఇది మనకు రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనే పథకం. ఇదొక పథకం. దీని తర్వాత మనకు ప్రారంభమైన మరో పథకం ఏంటిదంటే, మరో పథకం మనం డిస్కస్ చేసినట్లయితే మనకు పరిష్ట పెన్షన్ యోజన. పరిష్ట పెన్షన్ యోజన, పరిష్ట పెన్షన్ యోజన, పరిష్ట పెన్షన్ యోజన. ఏ పథకం? పరిష్ట పెన్షన్ యోజన ఎప్పుడు ప్రారంభమైందంటే 2014 ఆగస్టు 14వ తేదీన ప్రారంభం కావడం జరిగింది. 2014 ఆగస్టు 14వ తేదీన పరిష్ట పెన్షన్ యోజన అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మెయిన్గా పరిష్ట పెన్షన్ యోజన పథకాన్ని 2014 ఆగస్టు 14లో ప్రారంభించినట్లయితే ఈ పరిష్ట పెన్షన్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, మరి దేశవ్యాప్తంగా 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు మరి భద్రతను, ఆర్థిక భద్రతను కల్పించడం, అదేవిధంగా వాళ్ళకు పెన్షన్ సౌకర్యాన్ని కల్పించే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ముఖ్య ఉద్దేశం ఏంటిది? 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ఏం కల్పించాలి? ఆర్థిక భద్రత మరియు పెన్షన్ సౌకర్యాన్ని కల్పించే ఉద్దేశంతో ఈ పథకాన్ని 2014 ఆగస్టు 14వ తేదీన తీసుకురావడం జరిగింది. మరి ఈ పథకంలో భాగంగా ఏమనుకున్నాము? 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ఏం కల్పించాలి? ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు పెన్షన్ కల్పించాలి. అంటే ఆర్థిక భద్రత అంటే మెయిన్గా ఎవరైతే 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు ఉంటారో వాళ్ళు 66,000 నుంచి 66,665 రూపాయల నుంచి వాస్తవానికి 6.6 లక్షల లోపు మరి అకౌంట్లో జమ చేసినట్లయితే, వారి ఖాతాలో జమ చేసినట్లయితే దీనిపైన ఎంత ఇస్తారంటే 8% వడ్డీ రేటు తోటి మరి వీరికి మన ఇంట్రెస్ట్ను ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఎవరైతే వాళ్ళ సేవింగ్ ఖాతాలో వృద్ధులు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు 66,665 రూపాయలు నుంచి, అంటే కనిష్టంగా 66,665, గరిష్టంగా 6.6 లక్షల వరకు జమ చేస్తే వాళ్ళకి ఎంత శాతం ఇస్తారు? వడ్డీ 8% వడ్డీ ఇస్తారు. 8% వడ్డీ ఇస్తారు. మరి దీంట్లో భాగంగా 8% వడ్డీ ఇచ్చి మరి మెయిన్గా ఈ పథకంలో భాగంగా ఎవరైతే వృద్ధులు మరి జమ చేస్తారో ఈ విధంగా జమ చేసిన వారికి కనిష్టంగా, అంటే జమ చేసిన సంవత్సరం నుంచి కనిష్టంగా మనకు 500 నుంచి 5,000 రూపాయల వరకు పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తారు. ఎంత ఉండాలి డిపాజిట్? 66,665 నుంచి 6.6 లక్షల లోపు డిపాజిట్ చేస్తే దీనికి 8% వడ్డీ కట్టిస్తారు. ఈ వడ్డీ కట్టిన తర్వాత వీళ్ళు ఎవరైతే మనకు 1 ఇయర్ దాటుద్దో, 1 ఇయర్ దాటిన తర్వాత ఈ వడ్డీ అంటే ఏదైతే ఉందో 1 ఇయర్ తర్వాత నెలకు 500 నుంచి, అంటే 66,665 చేస్తే 500, అదేవిధంగా 6.6 లక్షలు చేస్తే 5,000 రూపాయల వరకు మనకు మరి పెన్షన్ సౌకర్యాన్ని కూడా కల్పించడం అనేది జరుగుతుంది. ఎవరి కోసం? మెయిన్గా వృద్ధుల కోసం తీసుకొచ్చిన పథకమే పరిష్ట పెన్షన్ యోజన. ఎప్పుడు? 2014 ఆగస్టు 14వ తేదీన ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ పథకం తర్వాత మనకు 2014వ సంవత్సరంలో వచ్చిన మరో ముఖ్యమైన పథకం గురించి మనం డిస్కస్ చేసినట్లయితే, 2014లో వచ్చిన మరో ముఖ్యమైన పథకం చూసినట్లయితే మనకు ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన అంటే PMKSY. ఏంటిది? ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన పథకం. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన పథకాన్ని మనకు 2014 ఆగస్టు 19వ తేదీన ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఎప్పుడు తీసుకొచ్చిళ్ళు? 2014 ఆగస్టు 19న ఏ పథకం? ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన అనే పథకాన్ని తీసుకొచ్చిళ్ళు. మరి ఈ పథకం యొక్క ఉద్దేశం మెయిన్గా ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన యొక్క ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రతి పొలానికి కూడా సాగునీటిని అందించే ఉద్దేశంతో ఈ పథకాన్ని 2014 ఆగస్టు 19 తెచ్చింది. ఉద్దేశం ఏంటిది? మెయిన్ ఉద్దేశం దేశవ్యాప్తంగా ప్రతి పొలానికి కూడా ఏమందించాలి? ప్రతి పొలానికి సాగునీరు అందించే ఉద్దేశంతో మరి ఈ పథకాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఎప్పుడు? 2014 ఆగస్టు 19.
అయితే ఈ పథకంలో భాగంగా మరి మెయిన్గా 4 పథకాలు అమలు చేస్తారు. ఎన్ని పథకాలు అమలు చేస్తారు? ఈ పథకంలో భాగంగా 4 పథకాలను అమలు చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ పథకంలో భాగంగా 4 పథకాలు ఏంటి అంటే, ఒకటి మెయిన్గా దీంట్లో చూసినట్లయితే మనకు వాటర్ షెడ్ పథకం, అదేవిధంగా సత్వర నీటి ప్రయోజన పథకం, అదేవిధంగా దీనితో పాటు హర్ ఖేత్ కో పానీ అనే పథకాన్ని తీసుకొచ్చిళ్ళు. అదేవిధంగా దీంట్లో భాగంగా అమలు చేస్తున్న మరో ముఖ్యమైన పథకం ఏంటిదంటే, మనకు వాస్తవానికి చూసినట్లయితే హర్ ఖేత్ కో పానీ, దీనితో పాటు పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే పథకాన్ని కూడా దీంట్లో భాగంగా అమలు చేస్తారు. ఎన్ని పథకాలు అమలు చేస్తారు? వాటర్ షెడ్ ప్రోగ్రామ్, మెయిన్గా వాటర్ షెడ్ అంటే ఏంటిది? భూగర్భ జలాలు అభివృద్ధి చేయడానికి. అదేవిధంగా సత్వర నీటి ప్రయోజన పథకం, హర్ ఖేత్ కో పానీ అంటే ప్రతి పొలానికి నీరు కల్పించడానికి ఈ పథకాన్ని, పర్ డ్రాప్ మోర్ క్రాప్ అంటే ప్రతి చుక్కను, ప్రతి నీటి బొట్టును ఉపయోగించుకొని ఎక్కువ పంటను తీయాలనే ఉద్దేశంతో పర్ డ్రాప్ మోర్ డ్రాప్ అనే పథకాన్ని కూడా దీంట్లో భాగంగా అమలు చేస్తారు. మరి వాస్తవానికి పర్ డ్రాప్ మోర్ క్రాప్లో భాగంగా దీంట్లో భాగంగా ఏదైతే డ్రిప్ ఇరిగేషన్ ఏదైతే ఉందో, ఈ డ్రిప్ ఇరిగేషన్ దీంట్లో భాగంగా ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. అంటే డ్రిప్ ఇరిగేషన్ అంటే బిందు సేద్యం అంటాం కదా, బిందు సేద్యం కానీ తుంపర్ల సేద్యం కానీ దీని ద్వారా మెయిన్గా ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన అనే పథకాన్ని ఎప్పుడు 2014 ఆగస్టు 19 ప్రారంభిస్తే దీంట్లో భాగంగా ఎన్ని పథకాలు అమలు చేస్తారు? 4. ఏంటి? వాటర్ షెడ్, సత్వర నీటి ప్రయోజన పథకం, హర్ ఖేత్ కో పానీ, పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే పథకాలను కూడా దీంట్లో భాగంగా అమలు చేయడం అనేది జరుగుతుంది. అయితే మనం ఇక్కడ డిస్కస్ చేసినట్లయితే ఈ పథకం యొక్క లక్ష్యం ఏంటంటే 2015 నుంచి 2020 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 99 ప్రాజెక్టులను నిర్మించే ఉద్దేశంతో, అంటే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే ఎంత? 2015 నుంచి 20 మధ్య కాలంలో 5 సంవత్సరాల్లో 99 ప్రాజెక్టులు కట్టి ఈ 99 ప్రాజెక్టుల ద్వారా 28.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేది ఇక్కడ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే మరి ఈ పథకంలో భాగంగా ఈ పథకాన్ని రీసెంట్గా మనకు 2026 సంవత్సరం నాటికి ఈ పథకాన్ని పొడిగించడం జరిగింది. అంటే 2026 సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా ప్రతి పొలానికి కూడా సాగునీరు అందించాలనేది లక్ష్యం పెట్టుకొని మనకు ఈ పథకాన్ని 2000 అంటే ఫస్ట్ ఎప్పుడు స్టార్టింగ్లో 2015 నుంచి 20 మధ్య అమలు చేసి తర్వాత 2026 సంవత్సరం నాటికి ఈ పథకం యొక్క లక్ష్యాలను పొడిగించడం అనేది జరిగిందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి ఈ పథకానికి అయ్యే వ్యయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 75:25 నిష్పత్తిలో భరించాల్సిన అవసరం అనేది ఉంటుంది. అంటే ఎంత? 75:25 నిష్పత్తిలో భరించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ విధంగా ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన అనే పథకాన్ని భారతదేశంలో ప్రారంభించడం అనేది జరిగింది. ఓకే, ఇది ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన. లక్ష్యం ఏంటిది? 2019 అంటే 2015-20 మధ్య ఎన్ని లక్షల ఎకరాలకు? 28.5 లక్షల ఎకరాలకు నీరు అందించాలి. ఎన్ని ప్రాజెక్టులు? 99 ప్రాజెక్టుల ద్వారా. మరి ఈ పథకం యొక్క లక్ష్యాలను అంటే 2026 సంవత్సరం నాటికి ఈ పథకాన్ని పొడిగించాలి. అంటే ఫస్ట్ ఏమనుకుంటారు 2015-20 మధ్య మాత్రం అమల్లో ఉంటారన్నారు, తర్వాత పొడిగించడం జరిగింది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 75 అంటే కేంద్రం 75% పెడితే రాష్ట్ర ప్రభుత్వాలు 25% పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా కొండ ప్రాంతాలు, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో 90:10 నిష్పత్తిలో భరించాల్సిన అవసరం అనేది ఉంటుందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మొత్తం కూడా ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన పథకానికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్, ఈ ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన తర్వాత మనకు ప్రారంభమైన మరో ముఖ్యమైన పథకం ఏంటిదంటే ప్రధానమంత్రి జన్ధన్ యోజన. మెయిన్గా ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ప్రధానమంత్రి
జన్ధన్ యోజన పిఎంజేడివై. మొన్న రీసెంట్గా ఒక ఎగ్జామ్లో అడిగిండు పిఎంజేడివై అంటే ఏంటిదని అడిగిండు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఏంటిది? ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ప్రధానమంత్రి జన్ధన్ యోజన. మరి ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనే పథకాన్ని మెయిన్గా మనకు ఎప్పుడు ప్రారంభించాలంటే 2014 ఆగస్టు 28వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మెయిన్గా ఎప్పుడు 2014 ఆగస్టు 28వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మెయిన్గా ప్రధానమంత్రి ఏమనుకున్నాం? జన్ధన్ యోజన అనుకున్నాం. ప్రధానమంత్రి జన్ధన్ యోజన 2014 ఆగస్టు 28న ప్రారంభించారు. అయితే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే మరి దేశవ్యాప్తంగా ప్రతి పౌరునికి కూడా అంటే మెయిన్గా ప్రతి కుటుంబానికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉండే విధంగా చూడడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఏంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? ప్రతి కుటుంబానికి ఏముండాలి? బ్యాంకు అకౌంట్ ఉండే విధంగా చూడాలనేదే దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఎందుకు మరి బ్యాంక్ అకౌంట్ ఎందుకు అవసరం? దేశంలో మీకు మెయిన్గా బ్యాంక్ అకౌంట్ ఉంటే సేవింగ్ చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ లేకుండా ఎక్కడ సేవింగ్ చేస్తాం? సేవింగ్ చేయడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఉంటే ప్రజలలో పొదుపును ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుందని, వాళ్ళు సంపాదించిన డబ్బులు సేవ్ చేసుకొని దాన్ని ఇన్వెస్ట్మెంట్గా మారిస్తే ఆటోమేటిక్గా దేశం డెవలప్మెంట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రతి కుటుంబానికి బ్యాంక్ అకౌంట్ ఉండాలనే ఉద్దేశంతో మనకు ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనే పథకాన్ని తీసుకొచ్చి ఈ పథకంలో భాగంగా మెయిన్గా జీరో అకౌంట్లను తెరవడం అనేది జరిగింది. మెయిన్గా ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన మొదటి రోజు అంటే మెయిన్గా ఈ పథకాన్ని 2014 ఆగస్టు 28వ తేదీన మనకు ప్రకటించాలనుకున్నాం. అందుకే ఓకే, ప్రధానమంత్రి జన్ధన్ యోజనలో భాగంగా జీరో అకౌంట్లను ఓపెన్ చేసినాం, మనం డిస్కస్ చేసినాం. మరి వాస్తవానికి ఈ పథకాన్ని ప్రారంభించిన రోజు మనకు 1 crore అకౌంట్స్ను 1 కోటి అకౌంట్ను మనకు ఓపెన్ చేయాలని 1 కోటి జన్ధన్ ఖాతాలను ఓపెన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే 1 కోటి లక్ష్యంగా పెట్టుకుంటే 1.5 కోట్లు మరి అకౌంట్లను ఓపెన్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ పథకాన్ని ప్రారంభించిన మొదటి వారంలోనే వాస్తవానికి అత్యధిక బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేసి గిన్నీస్ బుక్లో రికార్డు చేయడం అనేది జరిగింది. ఇదొక రికార్డుగా ఇది కావడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ పథకంలో భాగంగా ప్రధానమంత్రి జన్ధన్ యోజనలో భాగంగా మెయిన్గా ఇదేంటంటే వాస్తవానికి ఈ పథకం అనేది ఒక భారతదేశంలో ఒక రెవల్యూషన్ లాగా రావడం జరిగింది. మరి దీని యొక్క ముఖ్యమైన నినాదం అంటే ఈ పథకం యొక్క నినాదం ఏంటిదంటే మేరా ఖాతా భాగ్య విధాత అంటే మెయిన్గా మేరా ఖాతా భాగ్య విధాత అనే నినాదంతో వాస్తవానికి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. మేరా ఖాతా భాగ్య విధాత మరి వాస్తవానికి గిన్నీస్ బుక్లో కూడా రికార్డు చేయబడ్డది అనుకున్నాం. అదేవిధంగా వాస్తవానికి చూసినట్లయితే 2017వ సంవత్సరంలో వరల్డ్ బ్యాంకు వారి యొక్క మనకు గ్లోబల్ ఇండెక్స్లో మరి వాస్తవానికి దీన్ని ఈ పథకాన్ని ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం అనేది జరిగింది. ఇది కూడా ఒక గొప్ప విషయంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా దేశవ్యాప్తంగా సేవింగ్ అకౌంట్ అంటే ప్రతి కుటుంబానికి కూడా సేవింగ్ అకౌంట్ ఉండాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. మెయిన్గా సేవింగ్ అకౌంట్ ఎందుకు ఓపెన్ చేసిళ్ళు అంటే మెయిన్గా ఒక పుకార్ క్రియేట్ చేసిళ్ళు. అప్పుడు ఒక పుకార్ ఏంటిది? వాస్తవానికి ఏంటిది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్లాక్ మనీ తీసుకొస్తా అన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉంటే ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు పడతాయని మనకు అప్పుడు ఒక పుకార్ను క్రియేట్ చేయడం వల్ల అందరూ ప్రతి ఒక్కరు కూడా దాన్ని నమ్మి బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి ఏదేమైనప్పటికీ కూడా ఆ పుకార్ అయినా ఏదైనా కానీ ఆ పుకార్ వల్ల మనకు మంచి జరిగిందని చెప్పొచ్చు. చాలామంది ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేయడం అనేది జరిగింది.
మనకు మెయిన్గా చూసినట్లు అంటే మనం అలా డిస్కస్ చేస్తాం మల్టీ డైమెన్షియల్ పావర్టీ ఇండెక్స్ గురించి డిస్కస్ చేస్తాం. మల్టీ డైమెన్షియల్ పావర్టీ ఇండెక్స్లో మనం ఎన్ననుకున్నాం 3 రంగాల్లో 13 అంశాలు ఉంటాయి అనుకున్నాం. 13 అంశాల్లో ఒకటి బ్యాంక్ అకౌంట్లు ఉండడం అనేది కూడా ఒక అంశంగా చేర్చడం జరిగింది. కాబట్టి మెయిన్గా బ్యాంక్ అకౌంట్లను కూడా భారతదేశంలో ఈ విధంగా ప్రధానమంత్రి జన్ధన్ యోజన ద్వారా ఓపెన్ చేయడం అనేది జరిగిందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా దేశవ్యాప్తంగా మనకు ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనే పథకం మనకు హిస్టరీని క్రియేట్ చేయడం అనేది జరిగిందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి ఇది ప్రధానమంత్రి జన్ధన్ యోజన. మనకు దీని తర్వాత ప్రారంభమైన మరో ముఖ్యమైన పథకం ఏంటిదంటే వాస్తవానికి దీని తర్వాత ప్రారంభమైన మరో ముఖ్యమైన పథకం ఏంటిదంటే మనకు మేక్ ఇన్ ఇండియా అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది కూడా చాలా చాలా ముఖ్యమైన పథకం. మేక్ ఇన్ ఇండియా అనే పథకం ఎప్పుడు ప్రారంభమైంది అంటే మెయిన్గా ఏ పథకం మేక్ ఇన్ ఇండియా అనే పథకాన్ని 2014 సెప్టెంబర్ 25వ తేదీన ప్రారంభించడం జరిగింది. 2014 సెప్టెంబర్ 25వ తేదీన మేక్ ఇన్ ఇండియా అనే పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. మరి మెయిన్గా మేక్ ఇన్ ఇండియా యొక్క ఉద్దేశం ఏంటిది? మేక్ ఇన్ ఇండియా పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే మరి భారతదేశాన్ని తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడం అంటే దేశవ్యాప్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలన్నింటినీ అంటే మెయిన్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెయిన్గా గ్లోబల్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ భారతదేశానికి ఆహ్వానించి భారతదేశంలో పెట్టుబడులను ప్రోత్సహించి భారతదేశంలో అన్ని రకాల వస్తువులు తయారయ్యే విధంగా ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. అంటే మెయిన్గా ఏమనుకున్నాం భారతదేశాన్ని మొత్తాన్ని కూడా తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో మెయిన్గా ఈ పథకాన్ని ప్రారంభిస్తే ఈ పథకం యొక్క ముఖ్యమైన లక్ష్యాలు చూద్దాం. ఈ పథకం యొక్క లక్ష్యాల గురించి మనం ఒకసారి డిస్కస్ చేసినట్లయితే ఈ పథకం యొక్క లక్ష్యాలు చూస్తే మెయిన్గా 25 తయారీ రంగాల్లో అంటే తయారీ రంగానికి సంబంధించిన ఎన్ని రంగాల్లో 25 రంగాలలో మనకు మెయిన్గా MNCలను ఆహ్వానించి భారతదేశంలో భారతదేశంలో తయారీ రంగాన్ని విస్తరించాలనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. తయారీ రంగాన్ని విస్తరించడం అంటే దేశవ్యాప్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్లోబల్ మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ మల్టీనేషనల్ కంపెనీలను భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి ఆహ్వానించి భారతదేశంలో తయారీ రంగాన్ని విస్తరించాలి. మెయిన్గా ఎన్ని రంగాలు 25 రంగాలు తయారీ రంగానికి సంబంధించిన 25 రంగాల్లో మెయిన్గా ఏం చేయాలి మరి మల్టీనేషనల్ కంపెనీని పిలిచి దాన్ని భారతదేశంలో తయారీ రంగాన్ని విస్తరించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 2022వ సంవత్సరం నాటికి మెయిన్గా ఏమనుకున్నాం తయారీ రంగాన్ని విస్తరించడం ద్వారా 2022వ సంవత్సరం నాటికి 100 మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలనేది మరో ముఖ్యమైన లక్ష్యంగా దీంట్లో భాగంగా పెట్టుకోవడం జరిగింది. ఎంతమందికి 100 మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలనేది మరో ముఖ్యమైన లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మరో ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే దిగుమతులు తగ్గించడం అంటే ప్రతి వస్తువును కూడా మరి ఇండియాలోనే తయారు అయ్యే విధంగా చూసి అదేవిధంగా ఇంపోర్ట్స్ను తగ్గించేయాలనేది కూడా మరో ముఖ్యమైన లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఎప్పుడైనా కానీ ఒక ఆర్థిక వ్యవస్థకు మంచి ఇంపోర్ట్స్ మంచి ఎక్స్పోర్ట్స్ మంచి భారతదేశంలో తయారైతే మన వస్తువులు మనమే తయారు చేసుకుంటే మన వస్తువులు మనమే వినియోగించుకోవచ్చు. అనవసరంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే ఏమవుతుంది విదేశీ మారక ద్రవ్యం అనేది ఖర్చు అవుతుంది. విదేశీ మారక ద్రవ్యం ఖర్చు అయితే కరెక్ట్ కాదు. కాబట్టి దిగుమతులు తగ్గించాలనేది కూడా దీంట్లో భాగంగా మరో ముఖ్యమైన లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది. మెయిన్గా మేక్ ఇన్ ఇండియా అనే పథకం అనేది మరి 4 స్తంభాల మీద ఆధారపడి ఉన్నది. మేక్ ఇన్ ఇండియా అనేది ఎన్ని స్తంభాల మీద ఆధారపడి ఉన్నది 4 స్తంభాల మీద. మేక్ ఇన్ ఇండియా 4 స్తంభాలు. 4 స్తంభాలు ఏంటి అంటే ఒకటి నూతన విధానం, నూతన అవస్థాపన ఏంటి నూతన విధానం, నూతన అవస్థాపన, మరి నూతన రంగాలు, నూతన ఆలోచన విధానం.
నూతన రంగాలు, నూతన ఆలోచన విధానం అనే 4 స్తంభాల మీద మనకు మేక్ ఇన్ ఇండియా అనేది ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. ఈ 4 స్తంభాల మీద ఆధారపడి ఉన్న మేక్ ఇన్ ఇండియాను మనం ఏమనుకున్నాం, 2014 సెప్టెంబర్ 25న ప్రారంభించిన అనుకున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటిది? భారత్ను తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలనే ముఖ్య ఉద్దేశంతో పేర్కొనడం జరిగింది. మళ్ళీ దీంట్లో మరొక అంశం ఏం చేర్చిందంటే, వాస్తవానికి భారతదేశ జీడిపికి మనకు ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉంటారో లేకపోతే వ్యాపారవేత్తలు ఆల్రెడీ మనకి ఎంత శాతం అంటే 15% కాంట్రిబ్యూషన్ను అందించడం అనేది జరుగుతుంది. అంటే 15% వాటాను వీళ్ళు సమకూర్చడం అనేది జరుగుతుంది. ఈ వాటాను ఎవరైతే వ్యాపారవేత్తలు అందించే వాటా ఏదైతే ఉందో తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడం ద్వారా 15% నుంచి 25% తోడ్పాటు అందించే విధంగా చూడాలనేది మరో ముఖ్యమైన లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది. దీనిలో భాగంగా మేక్ ఇన్ ఇండియా పథకంలో భాగంగా మరి ఈ విధంగా మేక్ ఇన్ ఇండియా అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ మేక్ ఇన్ ఇండియా పథకంలో భాగంగా మనకు 2019వ సంవత్సరంలో ఇన్వెస్ట్ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా మేక్ ఇన్ ఇండియాలో భాగంగానే ఇన్వెస్ట్ ఇండియా ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా ఎవరైతే కొత్తగా పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారో పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ సెల్ను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ సెల్ అంటే పెట్టుబడి ప్రోత్సాహక విభాగంను కూడా దేశంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీనిలో భాగంగా 2019 ఇన్వెస్ట్ ఇండియాలో భాగంగా అదేవిధంగా దీంట్లో భాగంగానే అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అటల్ ఇన్నోవేషన్ మిషన్ అంటే ఎవరైతే కొత్తగా పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తారో వాళ్ళని ప్రోత్సహించడానికి అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనే ప్రోగ్రామ్ను కూడా తీసుకురావడం అనేది జరిగింది. మరి దీంతో పాటు ఈ పథకంలో భాగంగా మెయిన్గా సేతు అనే ఒక ప్రోగ్రామ్ను కూడా తీసుకురావడం జరిగింది. సేతు అనే ప్రోగ్రామ్, సేతు అంటే మెయిన్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టాలెంట్ యూటిలైజేషన్ అంటే స్వయం ఉపాధి మరి స్వయం ఉపాధి టాలెంట్ యూటిలైజేషన్, స్వయం ఉపాధి అదేవిధంగా మరి ప్రతిభ వినియోగం అనే మరి ఒక కార్యక్రమాన్ని కూడా దీంట్లో భాగంగా మెయిన్గా దీంట్లో భాగంగా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా తీసుకురావడం అనేది జరిగింది. ఎప్పుడు తీసుకొచ్చారు ఈ ప్రోగ్రామ్ను? మెయిన్గా చెప్పండి, ఎప్పుడు తీసుకొచ్చారు? 2014 సెప్టెంబర్ 25వ తేదీన తీసుకొచ్చారు. ముఖ్యమైన లక్ష్యాలు ఏమేమి ఉన్నాయి దీంట్లో భాగంగా? మెయిన్గా భారత్లో మెయిన్గా ఏంటిది గ్లోబల్ అంటే ఏవైతే ఎంఎన్సీలు అంటే మెయిన్గా ఏంటి మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయో వాటిని అంటే బహుళ జాతి సంస్థలు అంటారు, వాటిని మనం ఏం చేయాలి, వాటిని భారతదేశంలో పెట్టుబడులకు ఆహ్వానించి 25 తయారీ రంగాల్లో అభివృద్ధి చేసే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎప్పటి నాటికి 2022 నాటికి ఎంతమందికి 100 మిలియన్ల మందికి ఉపాధి కల్పించాలి. అదేవిధంగా ఇంకేం చేయాలన్నట, మనకు దేశవ్యాప్తంగా మనకు దిగుమతులు తగ్గించాలి. అదేవిధంగా ఏమనుకున్నాం, 25% అంటే వ్యాపారవేత్తలు జీడిపికి 25% తోడ్పాటు అందించాలని లక్ష్యం పెట్టుకున్నాం. ఈ 2 లక్షలు చూడండి, మనకు ఎంఎన్సీలను ఆహ్వానించి 25 రంగాల్లో మనకు 25 తయారీ రంగానికి సంబంధించిన 25 రంగాల్లో మనకు పెట్టుబడులను ప్రోత్సహించాలి, తయారీ రంగాన్ని విస్తరించాలనుకున్నాం. అదేవిధంగా 25% తోడ్పాటు అందించే విధంగా పారిశ్రామికవేత్తలను చూడాలనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఎన్ని స్తంభాలు? 4 స్తంభాల మీద ఆధారపడి జీవిస్తాను. దీనిలో భాగంగా ప్రారంభమైన కార్యక్రమాలు మనకేంటిది పెట్టుబడుల ప్రోత్సాహక విభాగాన్ని ఏర్పడేసి ఇన్వెస్ట్ ఇండియాలో భాగంగా అటల్ ఇన్నోవేషన్ తీసుకొచ్చిళ్ళు. సేతు అనే పథకాన్ని కూడా దీంట్లో భాగంగా తీసుకురావడం జరిగింది. అంటే స్వయం ఉపాధి ప్రతిభ వినియోగం, ఎవరికైతే టాలెంట్ ఉంటుందో వారికి మెయిన్గా స్వయం ఉపాధిని కల్పించే ప్రోత్సాహకాలు అందించడానికి ఈ సేతు అనే ప్రోగ్రామ్ను కూడా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తీసుకురావడం అనేది జరిగింది. మరి ఈ విధంగా మనకు దీంట్లో భాగంగా తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా ఇంకొకటి ఏంటంటే ఇండియా ఆస్పిరేషన్ ఫండ్ను కూడా తీసుకురావడం జరిగింది. ఇండియా ఆస్పిరేషన్
ఫండ్ను కూడా తీసుకురావడం అనేది జరిగింది. ఇండియా ఆస్పిరేషన్ ఫండ్ను తీసుకొచ్చి ఎవరైతే మనకు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి స్టార్టప్లు పెట్టడానికి ముందుకు వస్తారో వారి కోసం మనకు మెయిన్గా ఇండియా ఆస్పిరేషన్ అంటే వారికి ప్రోత్సాహకాలు అందించడానికి ఇండియా ఆస్పిరేషన్ ఫండ్ను కూడా దీంట్లో భాగంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ విధంగా భారతదేశంలో మనకు ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా తీసుకురావడం అనేది జరిగింది. ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా తీసుకురావడం అనేది జరిగింది. ఇది మొత్తం కూడా మనకు మేక్ ఇన్ ఇండియాకు సంబంధించిన ప్రోగ్రామ్, మేక్ ఇన్ ఇండియాకు సంబంధించిన మరి సమాచారం. మరి మేక్ ఇన్ ఇండియా తర్వాత మనకు మెయిన్గా ప్రారంభమైన ఒక ముఖ్యమైన పథకం ఏంటిదంటే మనకు 2014 అక్టోబర్ 2వ తేదీన ప్రారంభమైన ముఖ్యమైన పథకం ఏంటిదంటే స్వచ్ఛ భారత్ మిషన్, SBM పథకాన్ని ప్రారంభించడం జరిగింది. స్వచ్ఛ భారత్ మిషన్ అనే ప్రోగ్రామ్ను ఎప్పుడంటే మెయిన్గా 2014 అక్టోబర్ 2వ తేదీన SBM అనే ప్రోగ్రామ్ను తీసుకొచ్చింది. SBM అంటే స్వచ్ఛ భారత్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ అనే ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది. మెయిన్గా ఎప్పుడు గాంధీ జయంతి రోజు, గాంధీ జయంతి అంటే ఏ రోజు 2014 అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి రోజు మనకు మెయిన్గా SBM అనే ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది. SBM అంటే స్వచ్ఛ భారత్ మిషన్. మరి మెయిన్గా స్వచ్ఛ భారత్ మిషన్ ఎప్పుడు ప్రారంభించారు? 2014 అక్టోబర్ 2వ తేదీన ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశాన్ని బహిరంగ మల విసర్జన రహిత దేశంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. అంటే దేశాన్ని బహిరంగ మల విసర్జన రహిత దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఎప్పుడు 2014 అక్టోబర్ 2వ తేదీన తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య లక్ష్యం అంటే లక్ష్యం ఎప్పటి నాటికంటే 2019 అక్టోబర్ 2 నాటికి, 2019 అక్టోబర్ 2న గాంధీ యొక్క ఎన్నో జయంతి అంటే 150వ జయంతి నాటికి భారతదేశాన్ని ODF అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అంటే బహిరంగ మల విసర్జన రహిత దేశంగా తీర్చిదిద్దాలనేది లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది. ఎప్పుడు 2014 అక్టోబర్ 2న ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా దీని యొక్క నినాదం ఏక్దమ్ కా స్వచ్ఛతాకి ఔర్ అంటే ఒక్క అడుగు స్వచ్ఛత వైపు అంటే ఒక్క అడుగు స్వచ్ఛత వైపు అనే నినాదంతో మరి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. మరి దీని యొక్క లోగో ఈ పథకం యొక్క లోగో ఏంటిదంటే గాంధీ ఏంటి కళ్ళద్దాలు గాంధీ యొక్క కళ్ళద్దాలు, నాయి కాదు మీ కాదు, ఎవరి గాంధీ తాత యొక్క స్పెడ్స్ను మనకు దీంట్లో భాగంగా లోగోగా తీసుకోవడం జరిగింది. దీన్ని రూపొందించింది మహారాష్ట్రకు చెందిన అనంత్ అనే వ్యక్తి ఈ యొక్క లోగోను రూపొందించడం జరిగింది. ఏ లోగోను? మనకు గాంధీ కళ్ళద్దాలు, నాయి కాదు మీ కాదు నాయన, ఎవరి గాంధీ కళ్ళద్దాలను ఎవరు మహారాష్ట్రకు చెందిన అనంత్ మనకు రూపొందించడం అనేది జరిగింది. కాబట్టి ఈ పథకాన్ని మరి ఈ పథకంలో భాగంగా మస్కట్ అంటే చిహ్నంగా ఎవరిని తీసుకున్నారంటే వాస్తవానికి మనకు దేశంలో ఎవరంటే ఛత్తీస్గఢ్కు చెందిన కున్వర్ బాయి అనే వృద్ధ మహిళ. ఈమె ఎంత అంటే 105 సంవత్సరాలు ఉన్న వృద్ధ మహిళ. ఈమె ఏం చేసిందంటే స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఆమె టాయిలెట్ను నిర్మించుకోవడం జరిగింది. ఈ టాయిలెట్ నిర్మించుకున్నది కాబట్టి ఈ కున్వర్ బాయ్ అనే మహిళను మనకు మస్కట్గా చిహ్నంగా గుర్తించడం అనేది జరిగింది. ఈ విధంగా నినాదం ఏంటిది? ఒక్క అడుగు స్వచ్ఛత వైపు అయితే, లోగో ఏంటి? గాంధీ కళ్ళద్దాలు అయితే, చిహ్నం ఏంటిది? కున్వర్ బాయ్ అనే వృద్ధ మహిళ. ఆమెకు ఎంత ఉంటుంది వయసాట? 105 సంవత్సరాల్లో కూడా ఆమె టాయిలెట్ను నిర్మించుకున్నది కాబట్టి ఈమె యొక్క చిహ్నం అంటే ఈమెనే మరి స్వచ్ఛ భారత్కు చిహ్నంగా మస్కట్గా గుర్తించడం జరిగిందనే అంశాన్ని గుర్తుంచుకోండి. మరి అయితే మనకి ఇక్కడ మనం డిస్కస్ చేసినట్లయితే ఈ పథకంలో భాగంగా మరి మెయిన్గా ఈ పథకంలో భాగంగా ఏం చేసిందంటే మరుగుదొడ్డి నిర్మించుకోవడానికి 12,000 రూపాయల
ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఎన్ని రూపాయలు? 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని దీంట్లో భాగంగా అందించడం అనేది జరిగింది. మరి వాస్తవానికి ఈ పథకాన్ని గతంలో అమలు చేసిన ఎన్బిఏ అంటే నిర్మల్ భారత్ అభియాన్ అనే పథకాన్ని ఈ పథకంలో విలీనం చేసి కొత్తగా స్వచ్ఛ భారత్ మిషన్ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. అంటే వాస్తవానికి స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క స్టోరీ ఏంటంటే, మరి భారతదేశం అంటే ఇప్పుడు చూడండి, భారతదేశం అంటే ఇప్పుడు వాస్తవానికి ఈ స్కీమ్ రాకముందు స్వచ్ఛ భారత్ మిషన్ అనే స్కీము యుద్ధ ప్రతిపాదికన దేశంలో అమలు చేయకముందు దేశవ్యాప్తంగా మీరు ఏ గ్రామానికి పోయినా పొలిమేరల్లో కంపు ఉండేది. ఆ కంపు నుంచి ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మీరు ఒక దేశంలో మనం విలేజ్లలో పొలిమేరలకు పోయినాక ఒక కొత్త వరకు నీట్గా ఉంటుందంటే దానికి గల ముఖ్య కారణం ఏంటిది? స్వచ్ఛ భారత్ మిషన్ అనే కార్యక్రమం. అంటే దీంట్లో భాగంగా ఏం చేసింది గవర్నమెంట్? 12,000 రూపాయల ప్రోత్సాహాన్ని ఇచ్చి ప్రతి కుటుంబానికి మరుగుదొడ్డి ఉండాలని, మరుగుదొడ్డిని నిర్మించడానికి ప్రోత్సహించడం అనేది జరిగింది. మరి దీంట్లో భాగంగా మెయిన్గా దేశవ్యాప్తంగా 95% దాదాపుగా 95% నగరాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, మరి ఓడిఎఫ్ ఫ్రీగా ప్రకటించడం అనేది జరిగింది. 2019లో మెయిన్గా ఓడిఎఫ్ మరి గ్రామాలుగా దేశవ్యాప్తంగా ఓడిఎఫ్ను ప్రకటించడం అనేది జరిగింది. ఇప్పుడు 2019 అక్టోబర్ 2 నాటికి దేశవ్యాప్తంగా అన్నింటినీ కూడా ఓడిఎఫ్గా ప్రకటించడం అనేది డిక్లేర్ చేయడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా అంటే మెయిన్గా ఎవరి దగ్గర ఉండాలి? ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా ప్రజలు దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ప్రజలు దీన్ని యూటిలైజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది? భారతదేశం ఒక స్వచ్ఛ భారత్ అంటే స్వచ్ఛమైన దేశంగా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పథకాన్ని, ఒక మంచి పథకాన్ని తీసుకురావడం జరిగింది 2014 అక్టోబర్ 2వ తేదీన. అయితే ఈ పథకానికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఎంత అంటే మనకు టోల్ ఫ్రీ నెంబర్ 1969 1969 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా మెయిన్గా పబ్లిక్ టాయిలెట్స్ మెయిన్గా నిర్మించడం అనేది కూడా జరిగింది. అంటే పట్టణాల్లో కూడా పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించిల్లు. గూగుల్ మ్యాప్స్లో మెయిన్గా టాయిలెట్స్కి సంబంధించిన సమాచారాన్ని కూడా అందించడం అనేది జరిగింది. ఈ విధంగా మనకు స్వచ్ఛ భారత్ మిషన్ అనే ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది. మేము జాబ్లో జాయిన్ అయిన కొత్తలో మాది మొత్తం టాస్క్ అంతా ఇదే. ఇప్పుడు మీరు 2019లో మేము జాబ్లో జాయిన్ అయినాం. జాబ్లో జాయిన్ అయినప్పుడు ఏంటిదంటే ఫస్ట్ వీటి మీదనే కాన్సన్ట్రేషన్ అనేది చేయడం జరిగింది. కాన్సన్ట్రేషన్ చేసి వీటిని వీటిని నిర్మించే విధంగా ప్రజలను మోటివేట్ చేయాలని మోటివేట్ చేయడం జరిగింది. ఆ విధంగా లక్ష్యాలను చేరుకోవడంలో మా పాత్ర కూడా ఉన్నదని నేను గర్వంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇదొక పథకం, SBM పథకం, స్వచ్ఛ భారత్ మిషన్ పథకం. దీని తర్వాత మనకు భారతదేశంలో వచ్చిన మరో ముఖ్యమైన పథకం ఏంటంటే దీనికంటే ముందే వచ్చిన పథకం మనకు ఏంటంటే మెయిన్గా దీనికంటే ముందే వచ్చింది పథకం. మళ్ళీ అది కూడా 2014 సెప్టెంబర్ 25వ తేదీన రావడం జరిగింది. వాస్తవానికి DDUAY దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఏంటిది? దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇది కూడా ఎప్పుడు వచ్చిందంటే 2014 సెప్టెంబర్ 25వ తేదీనే రావడం జరిగింది. 2014 సెప్టెంబర్ 25నే మేక్ ఇన్ ఇండియా ఏ రోజైతే కార్యక్రమం ప్రారంభమైందో మేక్ ఇన్ ఇండియా ప్రారంభమైన రోజే ఈ పథకం కూడా దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన అనే పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన, దీని యొక్క ముఖ్య ఉద్దేశం దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, ఎవరైతే యువత ఉంటారో యువతకు ఏం నేర్పించాలి? నైపుణ్యాభివృద్ధి చేయడం. నైపుణ్యాభివృద్ధి చేసి వారికి ఏం కల్పించాలి? స్వయం ఉపాధి కల్పించడం ద్వారా వారిలో పేదరికం నిర్మూలించాలని మనకు దీనిలో భాగంగా పేర్కొనడం జరిగింది. అంటే దేశవ్యాప్తంగా ఏం చేయాలి? యువతకు నైపుణ్యాన్ని అభివృద్ధి చేసి వారికి స్వయం ఉపాధి కల్పించే విధంగా నైపుణ్యం అభివృద్ధి చేసి పేదరికాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంని తీసుకురావడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా మనకు గ్రామీణ ప్రాంతాల్లో మెయిన్గా ఈ పథకాన్ని మనకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన అంటే DDUGKY అని పిలవడం జరుగుతుంది.
అంటే ఏంటిది DDU-GKY అంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన అనే పథకం ద్వారా మరి దీన్ని అమలు చేయడం అనేది జరుగుతుందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఒకటి DDUAY అంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజనలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో DDU-GKYగా అమలు చేయడం జరుగుతుంది. మరి ఇదొక పథకం ఎప్పుడు 2014 సెప్టెంబర్ 25వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. మరి ఈ పథకం తర్వాత మనకు ప్రారంభమైన మరో ముఖ్యమైన పథకం ఏంటిదంటే సంసద్ ఆదర్శ గ్రామ యోజన. మరి ససంద్ ఆదర్శ గ్రామ యోజన అనే పథకాన్ని కూడా భారతదేశంలో తీసుకురావడం జరిగింది. ససంద్ ఆదర్శ గ్రామ యోజన అనే పథకాన్ని మనకు మెయిన్గా 2014 మనకు ఆగస్టు 11వ తేదీన ప్రారంభించడం జరిగింది. 2014 అక్టోబర్ 11వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఈ అక్టోబర్ 11వ తేదీ ఎవరి బర్త్డే అంటే జయప్రకాష్ నారాయణ, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ యొక్క బర్త్డే కాబట్టి అతని బర్త్డే రోజు అంటే లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ యొక్క బర్త్డే రోజు అక్టోబర్ 11వ తేదీన సంసద్ ఆదర్శ గ్రామ యోజన ప్రారంభించడం అనేది జరిగింది. సంసద్ ఆదర్శ గ్రామ యోజన. మరి ఈ సంసద్ ఆదర్శ గ్రామ యోజనను ప్రారంభించడం జరిగింది 2014 అక్టోబర్ 11వ తేదీన ప్రారంభించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే దేశవ్యాప్తంగా 2019వ సంవత్సరం నాటికి ప్రతి ఎంపీ ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలి. అదేవిధంగా 2024 సంవత్సరం నాటికి 6 గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మనకు దీన్ని తీసుకోవడం జరిగింది. అంటే గ్రామాలను దత్తత తీసుకొని ఏం చేయాలి, అట్టిగానే ఉండాలన్నా ఈ గ్రామాలను దత్తత తీసుకొని వీటిని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలనేది ఇక్కడ లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది. మరి వాస్తవానికి మరి ఈ పథకంలో భాగంగా ఆదర్శ గ్రామాలుగా అంటే ప్రతి ఎంపీ 2019వ సంవత్సరానికి ఒక గ్రామాన్ని, అదేవిధంగా 24వ సంవత్సరం నాటికి 6 గ్రామాలని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. మరి వాస్తవానికి ఈ పథకాన్ని ఎప్పుడు అనుకున్నాం, 2014 అక్టోబర్ 11వ తేదీన ప్రారంభించినప్పుడు నరేంద్ర మోడీ గారు మెయిన్గా వరంగల్లోని గంగదేవరపల్లి, అదేవిధంగా గుజరాత్లోని పన్సాలి గ్రామం, అదేవిధంగా తెలంగాణలోని వరంగల్ డిస్టిక్లోని గంగదేవరపల్లిని ఈ గ్రామాలను ఆదర్శంగా తీసుకొని మరి వీటిని అంటే మిగతా అన్ని గ్రామాలు కూడా ఈ మోడల్ విలేజెస్ దాకా డెవలప్ చేయాలనేది ముఖ్యంగా లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది. మరి మెయిన్గా ఎప్పుడు ప్రారంభించాలో 2014 అక్టోబర్ 11వ తేదీన ప్రారంభించడం జరిగింది. మనం ఏమనుకున్నాం, ప్రతి ఎంపీ కూడా ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలి, 24 నాటికి 6 గ్రామాలను దత్తత తీసుకొని డెవలప్ చేయాలనేది ఇక్కడ ముఖ్యంగా లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. మెయిన్గా వేటిని మోడల్గా తీసుకోవాలని చెప్పిలో మెయిన్గా గంగదేవరపల్లి, అదేవిధంగా పన్సాలి ఎక్కడ మన గుజరాత్ రాష్ట్రంలోని పన్సాలి, తెలంగాణలోని గంగదేవరపల్లిని మెయిన్గా ఏం తీసుకోవాలి, ఆదర్శంగా తీసుకోవాలి, మోడల్ విలేజెస్గా తీసుకోవాలని ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. మరి మెయిన్గా ఈ పథకంలో భాగంగా నరేంద్ర మోడీ మనకు వారణాసిలోని జైపూర్ అనే గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు సచిన్ టెండూల్కర్ మనకు నెల్లూరులోని పిఆర్ కాండ్రిగా అనే గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. మెయిన్గా దీంట్లో భాగంగా ఎవరైతే ఎంపీలు దత్తత తీసుకుంటారో వాళ్ళ తన సొంత గ్రామం కానీ తమ యొక్క భార్య యొక్క సొంత గ్రామాన్ని కూడా దత్తత తీసుకోవడానికి వీలు లేదు.
ఖచ్చితంగా దత్తత తీసుకునే వాళ్ళు 3000 నుంచి, అంటే మైదాన ప్రాంతాల్లో అయితే 3000 నుంచి 6000 జనాభా కలిగిన గ్రామాన్ని దత్తత తీసుకోవాలి. అదే గిరిజన ప్రాంతాల్లో అయితే, గిరిజన ప్రాంతాలు కొండ ప్రాంతాల్లో అయితే మనకు 1000 నుంచి 3000 మధ్య జనాభా కలిగిన గ్రామాన్ని దత్తత తీసుకోవాలనేది ఇక్కడ మరి ఉద్దేశంగా లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది. మెయిన్గా ఏ పథకం? ససంద ఆదర్శ గ్రామ యోజన లేదా సంసద్ ఆదర్శ గ్రామ యోజన ఎట్లా అనుకోండి. ఓకే, 2014 అక్టోబర్ 11 ప్రారంభిస్తే మెయిన్గా ఎవరి బర్త్డే రోజు? జయప్రకాష్ నారాయణ బర్త్డే రోజు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు 2019లో వరకు ప్రతి ఎంపీ కూడా ఒక గ్రామాన్ని మోడల్ విలేజ్గా డెవలప్ చేయాలి. 2024 వరకు 6 గ్రామాలు డెవలప్ చేయాలి. ఏ గ్రామాలను మోడల్గా తీసుకోవాలని చెప్పిళ్ళు? పన్సాలి మరియు గంగదేవరపల్లి. మోడీ జైపూర్ని తీసుకుంటే సచిన్ టెండూల్కర్ పిఆర్ కాండ్రిగాను తీసుకోవడం జరిగింది. మరి ఈ పథకం ఈ విధంగా ఉన్నది. ఇదేంటిది? సంసద్ ఆదర్శ గ్రామ యోజన అనే పథకం గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే పండిత్ దీన్ దయాల్ శ్రమవే జయతే అనే పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఓకే, పండిత్ దీన్ దయాల్ శ్రమవే జయతే అనే పథకం. పండిత్ దీన్ దయాల్ శ్రమవే జయతే అనే పథకం. ఈ పథకాన్ని మెయిన్గా 2014 అక్టోబర్ 16వ తేదీన తీసుకురావడం జరిగింది. ఎప్పుడు? అక్టోబర్ 16వ తేదీన ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. మరి 2014 అక్టోబర్ 16వ తేదీన ఈ పథకాన్ని తీసుకొస్తే మరి మెయిన్గా ఏదైతే ఈ పథకం ఉందో ఈ పథకంలో భాగంగా మెయిన్గా ఏంటిదంటే కార్మిక చట్టాలను, దీని యొక్క ముఖ్య ఉద్దేశం కార్మిక చట్టాలను బలోపేతం చేయడం. ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళ యొక్క చట్టాలను బలోపేతం చేసి వాళ్ళ యొక్క సంక్షేమాన్ని చూడాలనే లక్ష్యంతో పండిత్ దీన్ దయాల్ శ్రమవే జయతే అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చిళ్ళు. దీనిలో భాగంగా శ్రమ్ విధాత అనే పోర్టల్ను కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దీనిలో భాగంగా మనకు పండిత్ దీన్ దయాల్ శ్రమవే జయతే ప్రోగ్రాంలో భాగంగా శ్రమ్ విధాత అనే పోర్టల్ను ఎవరి కోసం? శ్రామికుల కోసం కూడా తీసుకురావడం అనేది జరిగింది. మరి దీంతో పాటు మనకు ప్రారంభమైన మరో ముఖ్యమైన పథకం ఏంటంటే వనబంధు కళ్యాణ యోజన. ఈ పథకం వనబంధు కళ్యాణ యోజన. మరి వనబంధు కళ్యాణ యోజన ఈ పథకాన్ని కూడా 2014 అక్టోబర్ 28వ తేదీన ప్రారంభించడం జరిగింది. 2014 అక్టోబర్ 28న వనబంధు కళ్యాణ యోజన ప్రారంభించిండ్రు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి, గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చేసే ఉద్దేశంతో మరి దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఈ పథకాన్ని కూడా దేశంలో తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా దేశంలో ప్రారంభం కావడం జరిగింది. ఏమేమి ప్రారంభమైనాయి ఒక్కసారి చూద్దాం. ఏమేమి ప్రారంభమైనాయి మనకు మెయిన్గా అంటే ఒకసారి 2014వ సంవత్సరంలో ప్రారంభమైన పథకాలు మనం చూస్తే మెయిన్గా ఏమనుకున్నాం? మనకు ఎప్పుడు స్టార్ట్ అయింది పథకం? మనకు మెయిన్గా జూలై 28వ తేదీన ఏం ప్రారంభమైంది? మనకు గోకుల్ మిషన్, అంటే రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనే ప్రోగ్రాం స్టార్ట్ అయింది. అదేవిధంగా మనకు ఆగస్టు 14వ తేదీన ఏం ప్రారంభమైంది? మనకు చూసినట్లయితే పరిష్ట పెన్షన్ యోజన అనే కార్యక్రమం ప్రారంభమైంది. మనకు నెక్స్ట్ మనకు ఆగస్టు 19వ తేదీన ప్రారంభమైన కార్యక్రమం ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. అదేవిధంగా ఆగస్టు 28వ తేదీన ప్రారంభమైంది ప్రధానమంత్రి జన్ధన్ యోజన. అదేవిధంగా మనకు సెప్టెంబర్ 25వ తేదీన 2 ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి. ఒకటి మేక్ ఇన్ ఇండియా, అదేవిధంగా DDUAY అంటే దీన్ దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ అనే యోజన అనే 2 పథకాలు కూడా సెప్టెంబర్ 25 రోజు ప్రారంభమైంది. అదేవిధంగా అక్టోబర్ 2 రోజు మనకు SBM స్వచ్ఛ భారత్ మిషన్. అదేవిధంగా మనకు అక్టోబర్ 11 రోజు ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ
గ్రామ యోజన ప్రారంభమైంది. అదేవిధంగా అక్టోబర్ 16వ తేదీన మనకు ప్రారంభమైన పథకం ఏంటిదంటే పండిత్ దీన్ దయాళ్ శ్రమవే జయతే అనే ప్రోగ్రామ్ ప్రారంభమైంది. అదేవిధంగా అక్టోబర్ 28వ తేదీన వనబంధు కళ్యాణ్ యోజన అనే పథకాలు ప్రారంభమైనాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనుకున్నాం అంటే మెయిన్గా ఉద్దేశాలు గుర్తుకుంటే దానికి సంబంధించిన సమాచారం గుర్తుంటుంది. ఏంటిది? స్వదేశీ పశువులను మరి పరిరక్షించడం, వాటిని అభివృద్ధి చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదేంటిది? వృద్ధులకు ఆర్థిక భద్రత కల్పించడం, పెన్షన్ కల్పించడం. అదేవిధంగా ఇదేంటిది? ప్రతి పొలానికి నీరుని అందించే ఉద్దేశంతో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. అదేవిధంగా ప్రతి కుటుంబానికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే ఉద్దేశంతో ప్రధానమంత్రి జన్ధన్ యోజన. అదేవిధంగా దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి మేక్ ఇన్ ఇండియా. అదేవిధంగా DDUA అంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన అంటే ఏంటిది? దేశవ్యాప్తంగా యువతకు శిక్షణ ఇచ్చి మరి స్వయం ఉపాధి కల్పించి పేదరికాన్ని నిర్మూలించడానికి. అదేవిధంగా SBM ఏంటిది? దేశంలో అంటే భారతదేశాన్ని బహిరంగ మల విసర్జన రహిత దేశంగా తీర్చిదిద్దడం. అదేవిధంగా సంసద్ ఆదర్శ గ్రామ యోజన యొక్క ఉద్దేశం ఏంటిది? దేశవ్యాప్తంగా ప్రతి MP కూడా ఆదర్శ గ్రామాలను తీర్చిదిద్దే ఉద్దేశంతో దీన్ని తీసుకొస్తే. శ్రమవే జయత అంటే ఏంటిది? కార్మిక యొక్క చట్టాలను బలోపేతం చేయడానికి. అదేవిధంగా వనబంధు కళ్యాణ యోజన యొక్క ఉద్దేశం ఏంటిది? గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఈ పథకాలు తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ఈ డేట్ల ప్రకారం వరుస క్రమంలో గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చదివితే మనకు బాగుంటుందని చెప్పచ్చు. అయితే మరి ఖచ్చితంగా DVR అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఎకానమీ కోర్స్ ఉన్నది. అదేవిధంగా వీటికి సంబంధించిన కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ.